హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రత్యూష. సో ఈరోజు మనం హెర్బా వాలే ఆయుర్వేద అండ్ యోగా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రముఖ హెర్బలిస్ట్ డి ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాం. సో సార్తో మాట్లాడి ఎస్పెషల్లీ సమ్మర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్కి, అలాగే మెయిన్గా ఉమెన్స్లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి, అలాగే యూరినల్ ప్రాబ్లం గురించి, ఇలాంటి అన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం. వాటికి ఎలాంటి రికవరీ ఉంటుంది, ప్రత్యేకంగా ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటే ఒకవైపు మనకి హ్యాపీనెస్ ఉంటుంది, ఒకవైపు బాధ కూడా ఉంటుంది. సో హ్యాపీనెస్ ఎందుకంటే మంచి మంచి మామిడికాయలు వస్తాయి, కొత్త ఆవకాయ పెట్టుకోవచ్చు, చిగుర్లు వస్తాయి, అన్ని బాగుంటుంది. మెయిన్గా పిల్లలకి హాలిడేస్ వస్తాయి, ఇంట్లోనే కూర్చోబెట్టుకొని బాగా వండి పెట్టి వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవచ్చు, దగ్గరుండి అని ఫీల్ అవుతూ ఉంటారు. ద సేమ్ టైం బాధ ఎందుకంటే ఈ సమ్మర్లో పిల్లలు వీక్ అయిపోతూ ఉంటారు. జ్వరం, వేడి జ్వరం కానీ, వేడి జలుబు కానీ, ఇవన్నీ వస్తూ ఉంటాయి సార్. సో ఎలా జాగ్రత్త తీసుకోవాలి సార్ మరి సమ్మర్లో చాలా జాగ్రత్త తీసుకోవాలమ్మా. పిల్లల విషయంలోనే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మనకు తెలియకుండానే మన శరీరంలో ఉన్న మినరల్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయమ్మా. వేడి గాలి వల్ల, గాలుపు వల్ల అవ్వచ్చు, ఎండ వల్ల అవ్వచ్చు. దానివల్ల ఎప్పుడైతే మినరల్స్ బయటకు వెళ్ళిపోయినాయో బాడీ డీహైడ్రేట్ అవుతుంది. మనకి తెలియకుండానే నీరసం అనేది వచ్చేస్తుందమ్మా. ఎక్కువ కాళ్ళు లాగడం, అందులో చిన్నపిల్లలు ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. తర్వాత అబోవ్ 60 ఉమెన్ కూడా ఎక్కువ కంప్లైంట్ చేస్తారమ్మా. వాళ్ళకి ఏంటంటే మనం ఏదైతే మనం ఎండు ద్రాక్ష అంటాం కదమ్మా, ఎండు ద్రాక్ష ప్లస్ క్యారెట్ అమ్మ. క్యారెట్ని చెక్కేసి శుభ్రంగా ముక్కలు కోసి ఉడకబెట్టుకుని దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకబెట్టచ్చు, లేదంటే వాటర్ పోసి కూడా ఉడకబెట్టుకుని దాన్ని మెష్ చేసేసి ఈ అయితే ఎండు ద్రాక్ష కానీ కిస్మిస్ కానీ ఉంటాయో, సీడ్లెస్ కానీ సీడ్ ఉన్నాయి, ఏమైనా సీడ్ ఉన్నాయి బాగా పనిచేస్తాయమ్మా. వాటిని జాగ్రత్తగా కడుక్కుని నీళ్ళలో నానబెట్టుకుని మార్నింగ్ లేదంటే ఈవినింగ్ 4 o'clock ఈ రెండు కలిపి మిక్సీలో కొట్టేసామో ఒక డ్రింక్ లాగా చేసుకుని ఇస్తే కనుక చాలా అద్భుతంగా మినరల్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. అలాగే పిల్లలకి కాళ్ళు లాగటం, పెద్దవాళ్ళకి కాళ్ళు లాగటం తగ్గుతుంది. పిల్లలకి ఎస్పెషల్లీ ఇవ్వాల్సిన డ్రింక్ ఏంటంటే కొంచెం మజ్జిగ కానీ, లేకపోతే ఒక కుండలో వాటర్ లాంటిది, ఫ్రిడ్జ్లో వాటర్ కాదమ్మా, దాంట్లో నిమ్మకాయ పిండి చక్కగా పుదీనా లాంటిది అది వేసి, చక్కెర కంపల్సరీగా, మన పటిక బెల్లం కానీ షుగర్ కానీ కలిపమ్మా, కొద్దిగా సాల్ట్ కూడా రాక్ సాల్ట్ వేసి అందులో నిమ్మకాయ పిండి కనుక 2 పూటలు ఇస్తే పిల్లలు, ఎందుకంటే సమ్మర్ వచ్చేసరికి విపరీతంగా ఆడతారమ్మా. మన మాట వినరు, ఎలాగో హాలిడేస్ కదా అని ఆడతారు. ఆడడం వల్ల చెమట పడడం వల్ల వేస్ట్ అవుతుంది, ప్లస్ ఈ హీట్ వల్ల కూడా మనకి తెలియకుండా బాడీలో ఉన్న మినరల్స్ బయటకు వెళ్ళిపోతాయి. మనకి ఏంటంటే చెమట పట్టలేదు కదా పర్వాలేదు అని అనుకుంటాం, కానీ దీనివల్ల చాలా వీక్ అయిపోతారమ్మా పిల్లలు. అలాగే ఎక్కువ ఆడేసి మినరల్ డెఫిషియన్సీ ఎప్పుడైతే వచ్చిందో మోషన్స్ కనుక అయితే చాలా ప్రమాదం అమ్మా. డయేరియా కనుక వస్తే అందుకు డైజెషన్ బాగా అవ్వాలి, వాటర్ సరిపడి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఆట దిష్టిలో పడిపోయి వాటర్ కూడా తాకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఈ తల్లి అనేది మెయిన్ జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి పిల్లల గురించి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఈ జ్యూస్ లాంటిది చేసి అందులో డేట్స్ కూడా కలుపుకోవచ్చమ్మా. పిల్లలు స్వీట్గా ఉంటే తాగుతారు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక 3-4 డేట్స్, అంటే ఖర్జూరం పళ్ళు కూడా చక్కగా అందులో వేసి కొట్టుకుంటే స్వీట్గా ఉంటుంది. లైట్గా ఒక 3 ఏళ్ళకి వచ్చినంత సాల్ట్ కూడా వేయచ్చమ్మా. అందులో వేస్తే ఏమవుతుందంటే రాక్ సాల్ట్ అయితే మినరల్స్ ఎక్కువ ఉంటాయి, సముద్రపు ఉప్పులో చాలా తక్కువ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. రాక్ సాల్ట్లో ఉన్నన్ని ఉండవు, అందుకు రాక్ సాల్ట్ అనేది వాడుకోవాలి. అలాగే డీహైడ్రేట్ అయింది బాడీ అనుకున్నప్పుడు ఏం చేయాలంటే పుల్లగా ఉన్నది చింతపండు లాంటిది, లేకపోతే పచ్చి మామిడికాయ, చింతపండు అయితే డైరెక్ట్గా వాడుకోవచ్చమ్మా, కొద్ది శాతం కలుపుకోవచ్చు. లేదు ఇప్పుడు చిన్న ఉసిరికాయలు దొరుకుతాయి, అంటే ఆమ్లా కాకుండా రాస ఉసిరి కాకుండా చిన్నవి దొరుకుతాయి, అలాంటి వాటి జ్యూసు, ఇలాగ అనేక రకాలు ఉంటాయమ్మా. సమ్మర్లో వచ్చి కీర, పొడవంటి కీర వస్తాయి కదా, అవి చెక్కి కొంచెం కొద్దిగా సాల్ట్ రాసిస్తే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. సో అండ్ పిల్లలే కాదు సార్, మీరు ఇందాక అన్నట్లు చెమట పడడం వల్ల ఏంటంటే మనం ఎంత వాటర్ తీసుకున్నా సరే మొత్తం న్యూట్రిషన్ కానీ అన్ని బయటకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో మెయిన్గా ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎక్కువ స్వెట్ పోతూనే ఉంటుంది. నార్మల్గా జిమ్ చేసేటప్పుడే కాకుండా డేలో కూడా ఎక్కువగా పోతూ ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి స్పెషల్గా కేర్ తీసుకుంటే ఈ సమ్మర్లో బాగుంటుంది అంటారు? వాళ్ళకి మెయిన్ ఇదేనమ్మా, మనకి ఆమ్లా జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఆమ్లా కషాయం తాగడం కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొద్దిగా సాల్ట్, తేనె ఇలాంటివి కలుపుకుని, అంటే ఈవినింగ్ కొద్దిగా పౌడర్ అమ్మ వాటర్లో వేసి
ఎర్లీ మార్నింగ్ దాన్ని మరగబెట్టుకుని బాగా దాన్ని ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్, అవసరమైతే నిమ్మకాయ అవసరం లేదు అందులో, ఎందుకంటే ఆల్రెడీ పుల్లగా ఉంటుంది. హయ్యెస్ట్ విటమిన్ సి ఉంటుందమ్మా, హయ్యెస్ట్ ఐరన్ ఉంటుంది. ఈ రెండు ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఆహారం ఏదైనా సరే బాడీకి అబ్జర్వ్ అవ్వాలంటే ఉసిరి అనేది చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. విటమిన్ సి, ఐరన్ ఉంటుంది కాబట్టి అది తీసుకుని మీరు ఆ వాటర్ తోటి పాటు కొద్దిగా అందులో సాల్ట్ కూడా కలిపి తీసుకుంటే మినరల్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఎవరైతే సమ్మర్లో వీక్ అయిపోతున్నారో వాళ్ళకి చక్కగా పనిచేస్తున్నాము. అదర్వైజ్ మజ్జిగ పలచగా చేసుకుని అందులో జీలకర్ర ఫ్రై చేసమ్మా పౌడర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేపించకుండా వేడి చేసి పౌడర్ చేసుకుని జీలకర్ర, అదేవిధంగా కొంచెం పుదీనా ఆకులు శుభ్రంగా కడుక్కుని మిక్సీలో కొట్టినప్పుడే పుదీనా ఆకులు వేసేసి కొట్టుకుని దాంట్లోనే రాక్ సాల్ట్ వేసుకుని నిమ్మకాయ పిండుకుని తీసుకుంటే గంటలో మీకు తేడా తెలిసిపోతుందమ్మా. అంత చక్కగా పనిచేస్తుంది. మీకు ఎవరైతే యూరిన్ మంట ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే సమ్మర్లో యూరిన్లో మంట రావడం, యూరిన్ సాఫీగా వెళ్ళకపోవడం, అటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన డ్రింక్ చక్కగా పనిచేస్తుంది. పల్చని మజ్జిగ, లైట్గా అందులో రాక్ సాల్ట్, జీలకర్ర వేపించిన పౌడరు, పుదీనా, ఇవి కలుపుకుని కనుక చక్కగా ఒక 2 గ్లాసులు తాగుతూ ఉంటే చాలా చక్కగా పనిచేసి ఎవరికైతే దీనివల్ల ఈ నీరసం అనేది వస్తుందో మినరల్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళ పిల్లలకి ఉడుకు జ్వరాలని కూడా వస్తాయి మీ సమ్మర్లో. ఏంటంటే ఇది ఈ విధమైన జ్యూస్ ఇస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు చేయాలమ్మా, తాగించాలి. అండ్ మజ్జిగ సార్, కొంతమంది పిల్లలు ఏంటంటే అసలు మజ్జిగ స్మెల్ చూస్తేనే ఒక కిలోమీటర్ దూరం పరిగెడుతూ ఉంటారు. మజ్జిగ పుదీనా వేస్తే అందులో ఆ స్మెల్ రాదు. స్మెల్ అనే కాదు అసలు మజ్జిగ, పెరుగు అలవాటు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అది తింటే వామిటింగ్ అయిపోవడం, అసలు పడని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏమన్నా రీప్లేస్మెంట్ ఉందా? అటువంటి వాళ్ళకైతే నేను చెప్పాను కదమ్మా, క్యారెట్ ప్లస్ డేట్స్ ఇలాంటివి కలుపుకుని చక్కగా కొట్టుకుని కిస్మిస్ కానీ లేకపోతే గింజలున్న గ్రేప్ కానీ అవి నైట్ నానబెట్టుకోవాలమ్మా. అవి ఇందులో వేసి కొట్టేసుకుంటే క్యారెట్ మట్టికి ఉడకబెట్టాలమ్మా కంపల్సరీగా. ఉడకబెట్టి కొట్టడం వల్ల ఏమవుతుందంటే తేలిగ్గా అరిగిపోతుంది, అజీర్ణం ఉండదు. వీళ్ళు ఏంటంటే పిల్లలు ఆట దిష్టితో పచ్చి క్యారెట్ ఇచ్చారనుకోండి గవ్వ నవలేసి ముక్కలు మింగేసి వెళ్ళిపోతారు. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉంది. అందుకేంటంటే ఎప్పుడైతే మీరు బాయిల్ చేసి దాన్ని పేస్ట్గా చేసి ఈ జ్యూస్లో కలిపారో ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అందులో కావాల్సిన ఫ్లేవర్ వేసుకోవచ్చు మీరు. చిన్న ఏదైనా ఒక ఇవి వస్తాయి కదమ్మా, పళ్ళు వస్తాయి, అనేక రకాల ఫ్రూట్స్, చిన్న పైనాపిల్ ముక్క, చిన్న యాపిల్ ముక్క, ఇలాగ వాళ్ళకి ఫ్లేవర్ ఏది నచ్చుతుందో, లేకపోతే కొంచెం ఇలాచి, వెనిల్లా ఐస్ క్రీమ్, ఆ వెనిల్లా ఫ్లేవర్ కూడా బయట దొరుకుతుందమ్మా. వెనిల్లా బీన్స్ కూడా దొరుకుతాయి. అది ఊరికే నలకంత వేస్తే వెనిల్లా స్మెల్ వస్తుంది. అలాగే పిల్లలు ఏది ఇంట్రెస్ట్ ఉందో చూసుకుని ఆ ఫ్లేవర్ తోటి వాళ్ళకి ఇచ్చారనుకోండి తాగపోవటం ఉండదమ్మా. ఎందుకంటే వీళ్ళకి ఓపిక లేక వాళ్ళు తాగపోతే మానిపించేస్తారు. అలా కాదు, పేషెన్స్ ఉండాలి. సో నార్మల్గా మీరు ఇప్పుడు హీట్ ఫీవర్కి అయినా సరే, కోల్డ్ కాఫ్కి అయినా సరే మజ్జిగ సజెస్ట్ చేస్తున్నారు కదా. నార్మల్గా మనకి వింటర్లో వచ్చే ఈ కోల్డ్ కాఫ్ ఫీవర్కి ఏంటంటే పెరుగు తినద్దు, పెరుగు తింటే ఇంకా ఎక్కువ అవుతుంది, నెమ్ము పెరుగుతుంది, మజ్జిగ తాగద్దు అని చెప్తూ ఉంటారు. సో బట్ ఇది హీట్ వల్ల మజ్జిగ ప్రాబ్లం లేదు అంటారా మీరు? ఉండమ్మా, అలాంటిది ఏముండదు. వింటర్లో తీసుకోకూడదు, సమ్మర్లో అయితే కావాల్సినవి తీసుకోవాలమ్మా. యాక్చువల్గా నిజం చెప్పాలంటేనమ్మా, వింటర్లో వచ్చి ఫ్రూట్స్ చూడండి మీరు, ఏం ఫ్రూట్స్ వస్తాయి? సీతాఫలం, మరి సలవ అంటారు కదా. మరి భగవంతుడి క్రియేషన్ వింటర్లోనే సీతాఫలాన్ని ఎందుకు ఇచ్చాడమ్మా ప్రకృతిలో? యాక్చువల్గా ఏం చేస్తుందంటే మీ బాడీ ఆ చలి నుంచి మీ బాడీని కాపాడుకోవటం కోసం మీ బాడీ ఎప్పుడు హీట్గానే ఉంది వింటర్లో. మీరు చూసుకోండి, ఇప్పుడు సమ్మర్ కదా, మీరు ఎండలోకి వెళ్ళరండి, మీ బాడీ ముట్టుకోండి చల్లగా ఉంది. ఎందుకండి? దాన్ని తట్టుకోవడం కోసం ఆ శక్తిని ఇచ్చారు. బాడీ ఆపోజిట్లో పనిచేస్తుందమ్మా. చాలా మందికి అర్థం అవ్వదు. వేసవికాలం శరీరం చల్లగా ఉంటుంది, శీతాకాలం వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే బాడీ మెకానిజం అలాంటిది. ఆ చలిని తట్టుకోవడం కోసం హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది బాడీ. వేసవికాలం ఏం చేస్తూ ఉంటుంది? ఆ హీట్ని తగ్గించుకోవడం కోసం చల్లగా ఉంది. వింటర్లోనేమో చలిని తగ్గించుకోవడం, హీట్ని ప్రొడ్యూస్ చేస్తాం. అలా అన్నమాట. దాన్ని బట్టి ఆ ఫ్రూట్స్ కూడా అప్పుడే వస్తాయి చూడండి. ఇప్పుడు మామిడికాయ వేడి అంటాం, మామిడి పండు వస్తుంది.
అవును ఎక్కువ తినకు వేడి చేస్తుంది అంటారు, కానీ మామిడి సమ్మర్ పండు లోనే వేడి summer లోనే వస్తుంది చూసుకోండి మీరు. దాన్ని బట్టి అయినా మనం నేర్చుకోవాలమ్మా. అలాగే జీడి క్యాజు ఫ్రూట్ వస్తుందమ్మా ఈ టైంలో. అదొక మిరగిల్ ఫ్రూట్. ఓకే. దాని జ్యూస్ తాగితే కనుక అద్భుతంగా పనిచేస్తుంది. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల తక్కువ ఉన్నాయి. అదే వైజాగ్ అటువైపు ఉన్నాయనుకోండి, తుని, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒరిస్సా విపరీతంగా పండుతుందమ్మా క్యాజు ఫ్రూట్ని కూడా వాళ్ళు విపరీతంగా తింటారు. ఏమీ లేదు, నేను అప్పట్లో అటువైపు ఉండేవాడిని. ఉన్నప్పుడు ఏమీ లేదు, జీడి తోటలోకి వెళ్తాం, రోడ్డు అంటే వెళ్తా పక్కనున్నా కూడా ఆ గింజ మనం తెచ్చుకోకూడదు. మంచి పండు కోసుకుని ఆ గింజ ఇలా తెంపి అక్కడ పాడేసి 4 పళ్ళు తింటే అందులో ఉన్న జ్యూస్కి దాహం తగ్గిపోయేదమ్మా. ఓకే. కొన్ని అద్భుతమైన మినరల్స్ ఉంటాయి. సమ్మర్లో మన శరీరానికి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా క్యాజు ఫ్రూట్లో ఉంటాయి. ఓకే. ఓకే. కానీ గింజ మనం తెచ్చుకుంటే దొంగతనం అవుతుంది. పండు తింటే ఎవరు వద్దనరు. అది పక్క చేలు వెళ్తా కూడా దాహం అయితే నీళ్లు దొరకకపోతే, కొండ ప్రాంతం కదా అదంతా, డ్రై ఏరియా కదా, ఇమీడియట్గా వెళ్ళి శుభ్రంగా పక్కనే జీడి తోట ఉంటే 4 పళ్ళు కోసుకుని తినేవాళ్ళు. ఆ గింజలు అక్కడ ఇరిచి వేసేవాళ్ళు. ఎవరు ఏమనేవారు కదా, చూసి నవ్వుకునేవారు. అలా ప్రకృతే, భగవంతుడే ఆ ఏరియాకి సరిపడి అక్కడ అరేంజ్ చేశాడు. కానీ అలవాట్లు మారిపోయినాయి ఇప్పుడు. అది కూల్ డ్రింకులు తాగుతున్నాం, లేకపోతే ఇంకోటి తాగుతున్నాం. సో నైస్. అంటే నార్మల్గా ఏదో వేడి కదా, హీట్ వస్తుంది బాగా అని చెప్పేసి కూల్ డ్రింక్ తాగితే దాహం తీరుతుంది అండ్ వేడి కూడా తగ్గుతుంది అనుకుంటారేమో. సో దానివల్ల ఇంకా ఉన్న ప్రాబ్లం కాస్త రెట్టింపు అవుతుంది. సో మన ప్రకృతి ఇచ్చిన మంచి మజ్జిగ, పెరుగు వాటితోనే మనం ఇంట్లోనే తయారు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అంటారు. అవునమ్మా. హైదరాబాద్ లో చూడండి, మీకు పుదీనా జ్యూస్ అమ్ముతారు, ఈ సమ్మర్లో మజ్జిగ అమ్ముతారు, కీరా జ్యూస్ అమ్ముతారు, అనేక రకాలు. ఈ ప్రాంతంలో ఈ సూటబుల్ అనమాట. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.